అందరికీ నమస్తే. నేనిప్పుడు మీకు నాదానుసంధాన మెడిటేషన్ గురించి చెప్తాను. నాదానుసంధాన మెడిటేషన్ అసలు ఏముంటుంది నాదానుసంధాన మెడిటేషన్లో? అందులో 3 లెటర్స్ ఉంటాయి. ఆకార, ఊకార, మాకార. నెక్స్ట్ ఆ, ఓ, మా టుగెదర్ చాంట్ చేస్తాము. ఎందుకు చాంట్ చేస్తాము ఆ, ఓ, మా ఇవన్నీ అంటే ఓంకార. ఓంకార ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ 3 లెటర్స్. ఆకార, ఊకార, మాకార. ఇప్పుడు అర్థమైందా? ఓంకారాకి 3 కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి. అవేంటివి? ఆకార, ఊకార, మాకార. మనం ఓం కరెక్ట్గా చాంట్ చేయాలి. మనం ఒక నాదంతో చాంట్ చేయాలి. అదొక పవర్ఫుల్ మెడిటేషన్. ఓంకార మెడిటేషన్ పవర్ఫుల్ మెడిటేషన్. మనం అది కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తూ చాంట్ చేయాలి అంటే ఫస్ట్ ఆకార, ఊకార, మాకార కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ నేర్చుకుందాం మనం ఈ వీడియోలో. ఎందుకు నేర్చుకోవాలి మనము ఆకార, ఊకార, మాకార? ఎందుకంటే మెడిటేషన్, సైలెంట్ మెడిటేషన్ చాలామందికి పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే మనం సైలెంట్గా కూర్చుంటాం మెడిటేషన్ చేయడానికి. కాకపోతే మనకి నెంబర్ ఆఫ్ థాట్స్ వస్తూనే ఉంటాయి. మనం వాటిని ఆపలేము, స్టాప్ చేయలేము, ఎక్కువసేపు కూర్చోలేము మెడిటేషన్లో. అలానే మెడిటేషనే చేయలేము. ఫస్ట్ సైలెంట్ మెడిటేషన్కి ఎవరు వెళ్ళొద్దు. ఫస్ట్ ఓంకార చాంట్ చేద్దాం. ఓంకార చాంట్ చేయాలంటే డైరెక్ట్ ఓంకార కూడా మనకి కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ రాదు. ఓం అంటాం యాక్చువల్గా. అంటే మనం కొంతమందివి ఆఫే ఓంకార పలుకుతాం, కొంతమందివి మా అని ఎక్కువసేపు పలుకుతాం, కొంతమంది ఓ అని ఎక్కువసేపు వస్తుంది. అలా కరెక్ట్ నాదం రాదు ఓంకారలో. కాబట్టి మనం ప్రొనౌన్సియేషన్, ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ రావాలి అంటే ఓంకార మనం ఆకార, ఊకార, మాకారం ప్రొనౌన్సియేషన్ ప్రాపర్గా నేర్చుకోవాలి. ఓకే, నేను దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఎవ్రీ వీడియోలో ఎవ్రీ 1 ఆకార, ఊకార, మాకార 1 by 1 వీడియో షార్ట్ పంపిస్తాను. ఓన్లీ చూడడమే కాదు, ఫస్ట్ వినండి క్లారిటీగా, తర్వాత ప్రాక్టీస్ చేయండి నా వీడియోతోటి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అది అడాప్ట్ అవుతుంది, దాన్ని అలవాటు చేసుకోగలుగుతారు. దాంతో ఫుల్ నాదం క్రియేట్ అవుతుంది మీ దాంట్లో. మెడిటేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీకు హ్యాపీనెస్ ఉంటుంది మెడిటేషన్ చేస్తున్నట్టు. ఓకే, థ్యాంక్ యూ.